అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇది కొంతవరకు ఊహించిన పరిణామమే. అయితే తన భర్త అనారోగ్యాన్ని అధికారిక కారణంగా పేర్కొన్నప్పటికీ దాని వెనుక బలమైన రాజకీయ విభేదాలు, ఒత్తిళ్లు కూడా ఉన్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తులసి ఎగ్జిట్ అమెరికా రాజకీయాల్లో సరికొత్త చర్చకు కేంద్రమైంది. తన భర్త అబ్రహం విలియమ్స్ కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ అయిందని తులసి గబ్బార్డ్ ప్రకటించారు. ఈ కష్ట సమయంలో భర్తకు అండగా ఉండడం తన బాధ్యతని, ఇంతటి కీలక పదవిలో ఉంటూ కుటుంబానికి సమయం కేటాయించడం సాధ్యం కాదు అనే ఉద్దేశంతోనే తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. జూన్ 30 నుంచి ఆమె బాధ్యతల నుంచి వైదొలుగుతారు. ఆమె చెబుతున్న వ్యక్తిగత కారణం నిజమైనదే అయినప్పటికీ కేవలం అది మాత్రమే కారణం కాదని, కొన్ని నెలలుగా ట్రంప్ సర్కారుతో ఆమెకున్న విభేదాలు కూడా దీనికి కారణమని విశ్లేషణలు వస్తున్నాయి. ముఖ్యంగా తులసి గబ్బార్డ్ మొదటి నుంచి విదేశీ యుద్ధాలలో అమెరికా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించే నాయకురాలు. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఇరాన్పై యుద్ధానికి దిగడాన్ని ఆమె అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ట్రంప్ యుద్ధ నిర్ణయాలను ఆమె అంతర్గతంగా వ్యతిరేకించారు. ట్రంప్తో పరస్పర విరుద్ధ ప్రకటనలు ఆమెకు ఇబ్బందిగా మారాయి. ఇరాన్ అణు సామర్థ్యంపై తులసి గబ్బార్డ్ ఇచ్చిన నిఘా నివేదికలు ట్రంప్ చేసిన ప్రకటనలకు భిన్నంగా ఉన్నాయి. ఇరాన్కు అణుబాంబు తయారు చేసే ఉద్దేశం లేదని ఆమె కాంగ్రెస్ కమిటీ ముందు చెప్పగా ట్రంప్ దాన్ని కొట్టిపారేశారు. ఈ విషయంలో అమెరికా నిఘా వర్గాలు తప్పుడు సమాచారం ఇస్తున్నాయంటూ ట్రంప్ బహిరంగంగానే అసంతృప్తి వెలుబుచ్చారు. ఇరాన్, వెనిజులా విషయంలో తీసుకున్న కీలక సైనిక నిర్ణయాలలో నిఘా విభాగం అధిపతి అయినప్పటికీ తులసి గబ్బార్డ్ను ట్రంప్ పక్కన పెట్టారని సమాచారం. కేబినెట్ సమావేశాల్లో కూడా ఆమె ప్రాధాన్యతను తగ్గించారని వార్తలొచ్చాయి. ఆమెను పదవి నుంచి తొలగించాలని ట్రంప్ కొన్ని వారాలుగా ఆలోచిస్తున్నట్లు CBS, CNN వంటి మీడియా సంస్థలు కూడా కథనాలిచ్చాయి. వైట్ హౌస్ ఒత్తిడి వల్లే ఆమె గౌరవప్రదంగా తప్పుకునేందుకు భర్త ఆరోగ్యాన్ని కారణంగా చూపి రాజీనామా చేసుండొచ్చనేది ఒక వర్గం వాదన. ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ నుంచి తప్పుకున్న 4వ మహిళా అధికారి తులసి. ఇక చాలా మంది ఆమెను భారతీయ మూలాలు కలిగిన నేతగా భావిస్తారు. కానీ కాదు, తల్లి అమెరికన్, తండ్రి యూరోపియన్. వీరు హిందూ మతాన్ని స్వీకరించడంతో వారి పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తున్నారు. చిన్నప్పటి నుంచి భగవద్గీత, యోగా, వేద సంప్రదాయాల మధ్య తులసి పెరిగారు. 2013లో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలిగా ఆమె భగవద్గీత మీద ప్రమాణం చేశారు. ఇదిలా ఉంటే తులసి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నారా, లేదంటే ఇది కేవలం ఒక విరామం మాత్రమేనా అనేది తెలియాల్సిందే.